ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులకు దారదత్తం చేస్తున్నారంటే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత రామ్ యాదవ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? ప్రభుత్వం ఏం లేదండి, ఇది ఆర్ఆర్ ట్యాక్స్. రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ మీద ఏమీ చిత్తశుద్ధి ఇవ్వట్లేదు. కేవలం ఇంకొక సంవత్సరంలో ఆయన దింపేసేటట్టు ఉన్నారు కాబట్టి ఎంత అందిన కాడికి దోచుకుందాం అన్నట్టు రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఒకటి హైడ్రాన్ తీసుకొచ్చారు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి. తర్వాత ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి హిల్ట్ పాలసీ కింద ఇదొక ఎక్కడైతే తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్లో ఈ మన ఓఆర్ఆర్ చుట్టు ప్రాంతంలో ఉన్నటువంటి భూములను అమ్ముకోవాలని రేవంత్ రెడ్డి గారు ఒక స్కెచ్ చేశారు. ఇది నిజంగా కూడా పేద ప్రజలకు ఏ విధంగా కూడా లాభం ఒరిగే పథకం కాదు. హిల్ట్ పాలసీ అనేది కేవలం రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ వాళ్ళు లబ్ధి పొందడానికి ఈ యొక్క పాలసీ తీసుకొచ్చారు. దీని ఆల్రెడీ రేవంత్ రెడ్డి బ్రదర్స్ మొత్తం ఓఆర్ఆర్ లోపల ఉన్న భూములన్నీ అగ్రిమెంట్లు చేసుకున్నాకనే ఈ యొక్క పాలసీ రూపకర్త బయటకు వచ్చిందని మేము అనుకుంటున్నాము. నిజంగా కూడా పేద ప్రజలకు మీరు చేసే విధంగా ఉన్నట్టయితే మా మల్కైర్లో డబల్ బెడ్రూమ్లకు జాగాలు లేవు, ఒక క్రికెట్ ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు, ఒక మల్టీపర్పస్ లేదు, గ్రేవీ యార్డులు లేవు. మరి ఇది గవర్నమెంట్ భూమి అయినప్పుడు అవి చేయండి సార్. అవి పేద ప్రజలకు ఇచ్చినాక మిగిలింది మీరు అమ్ముకోండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణం ఎంత ఉందో RRR పక్కనున్నాయన్నీ కూడా మీరు చేసి ఇచ్చేయండి. అక్కడ కాదని ఇక్కడ ఏదైతే పేద ప్రజలు గరీబోలు పని చేసుకున్న చోట ఇండస్ట్రియలలో పేద ప్రజలకు కడుపు కొట్టడానికే రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పాలసీ ఇది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంని మేము హెచ్చరిస్తున్నాము. మా కేటీఆర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శీతాకాలం సమావేశాలు అసెంబ్లీలో పెట్టండి సార్, చర్చించండి. మా కేటీఆర్ గారిని హరీశన్ అని వాళ్ళతోటి మీరు చర్చించినాక వాళ్ళు ఏ విధంగా అడుగుతారు క్వశ్చన్లు, మీరు ఏ విధంగా 10 మందితోటి మీరు మిత్రపక్షాలతోటి చర్చించకుండా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందని మేము లిటరల్గా మేము అనుకుంటున్నామండి. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు, ప్రైమ్ మినిస్టర్ గారితో సోనియా గారితో అపాయింట్మెంట్ ఎందుకు తీసుకున్నారు, ప్యాకేజీ మూటలు అప్పచెక్కడానికి వెళ్ళారు. కాబట్టి ఇలా బీజేపీ నాయకులు ఎట్టిపోయారు, బీజేపీ ఎంపీలు ఎక్కడ పోయారు, దీని మీద ఎందుకు మీరు మౌనం? ఇంత భారీ స్థాయిలో కుంభకోణం జరుగుతూ ఉంటుంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు దీక్షలు చేస్తూ ఉంది, మిగతా పార్టీలు ఎందుకు రావట్లేదు అనుకోవచ్చు సార్? కష్టపడి 10 ఏళ్ళు కష్టపడి సాధించుకున్న తెలంగాణ మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అండి ఇది. సో వాళ్ళ కళ్ళ ముంగట ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు ఊకుంటారు చెప్పండి? కాంగ్రెస్కి శుద్ధి లేదు, బీజేపీకి శుద్ధి లేదు. కాబట్టి మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అన్యాక్రాంతం అవుతుంటే సో మాకు దిశ నిర్దేశించారు. కాబట్టి ఈరోజు మేము ఈ దీక్ష ప్రభులో కానుకున్నాం. ప్రాణాలకైనా తెగిస్తాం కానీ హిల్ట్ పాలసీని మాత్రం ముంగడికి పోనీయము. ఎందుకంటే ఇది కేవలం ఆర్ఆర్ ట్యాక్స్ ఏ విధంగా వచ్చిందో రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఆర్ఆర్ బ్రదర్స్కి సంబంధించిన పాలసీ అని మేము అనుకుంటున్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ కాదు. దయచేసి కాంగ్రెస్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కూడా అందరూ ఆలోచించాలి. తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఇది మీరు ఆలోచించాలి. ఇది కేవలం రేవంత్ రెడ్డి ట్యాక్స్, రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీ ఇది తప్ప తెలంగాణకు ఉపయోగపడే పాలసీ కాదు. ఇది పేద ప్రజల మధ్యలో ఉండే జీవితం. ఇప్పుడు ఇది స్లమ్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియా, ఇది ఒక స్లమ్. ఇది ఇక్కడ పేద ప్రజలు పొట్ట కూటి కోసం పని చేసుకునే వాళ్ళని ఇక్కడ ఎక్కడికి పంపిస్తారండి వీళ్ళందరినీ? ఇవన్నీ రేపు ఒక రియల్ ఎస్టేట్ మాఫియా తయారవుతుందండి. రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఆల్రెడీ అగ్రిమెంట్లు చేసుకున్నారని మాకు దృష్టికి వచ్చింది. కాబట్టి ఈరోజు మేము దీన్ని అడ్డుకోవాలని కోరుకుంటున్నాము. ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలతో ఆరోపణలు చేస్తాం లేదండి, మా అధిష్టానం దగ్గర ఆధారాలు ఉన్నాయి. అది ఏదో ఒక రోజు మా పెద్ద నాయకులు దాన్ని ముంగడ పెడతారు. కాబట్టి మేము అది అడ్డుకోవడానికి ఇది కేవలం రేవంత్ రెడ్డి 5 లక్షల కుంభకోణం చేయడానికి తీసుకొచ్చిన పాలసీ ఇది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. రాష్ట్రం ఎటువైపు పోతుంది? 10 ఏళ్ల తెలంగాణలో మా కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఎంత అభివృద్ధి వెనకబడ్డది, ఎన్ని భూములు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ హెచ్ఎండిఏలో వేలం పాటలు పెట్టి అమ్ముకుంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇది కూడా వేలం పాటలు. దేనికి ఏం అభివృద్ధి చేస్తున్నారంటే ఏం చేశారు ఇప్పటివరకు? మీరు ఒక 50,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమం ఏమైనా చేశారా? ఒక 25,000 కోట్ల ఇవాళ ఎన్నో డ్యాములు కూలిపోయాయి. మీరు కాళేశ్వరం అన్నారు, మమ్మల్ని అది అన్నారు. ఏ డ్యాము కట్టారు, ఏ డ్యాము పునరుద్ధి చేశారు? ఈ లక్షల కోట్లని దోచుకోవడానికి చేస్తున్నటువంటి స్కాములే తప్ప ఇవి కాంగ్రెస్ పార్టీ చేసేది అభివృద్ధి గురించి కాదు. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. పథకాలు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నాడు. దానికోసమే ఇదంతా చేస్తున్నాడు అనుకోవచ్చు. అన్న సంక్షేమ పథకాలు చేయాలంటే ఇండస్ట్రియల్ మీరు తీసుకురావాలి. ఉన్న ఇండస్ట్రియలను అమ్మితే మీకు ఏడికెళ్ళి వస్తాయండి ఆర్థికంగా? అంటే భూములు అమ్మితే అయిపోతాయా? ఈ సంవత్సరం అమ్ముతాడండి రేవంత్ రెడ్డి గారు, వచ్చే సంవత్సరం అంటే మంది తెలంగాణ రాష్ట్ర భూములన్నీ అమ్మేసి పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాడా? మరి గత 10 ఏళ్లలో మేమేమి ఇండస్ట్రియల్ని అమ్ముకోలేదే. అంటే ఇది చేతకాని దద్దమ్మతనము ఎవరిది? రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి
ఏ విధంగా సోర్స్ బయట నుంచి నిధులు తీసుకురావాలో ఆయనకు అర్థం కావట్లేదు. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు విఫలమైన మేము అనుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర క్యాబినెట్ కూడా ఇందులో విఫలమైన. అంటే రాష్ట్ర భూములు అమ్మితేనే మీరు గడపగలుగుతారా? అంటే రాష్ట్ర ఆదాయం మీకు భూముల మీదకి వెళ్ళి తీసుకోవాలా? అంటే ఏ విధంగా మీరు సోర్స్ని మీరు తీసుకురావాలనేది మీకు ఆలోచన లేవా? కాబట్టి మలి దశలో 10 ఏళ్ళు మా కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి అయిందో హైదరాబాద్ మీరు చూశారు. ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి అవుతుందో మీరు చూస్తున్నారు. కాబట్టి చేద్దామని మాకుంది, కానీ ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడతా ఉంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ మేము ఎక్కడ చేయట్లేదండి. ఉన్నదే ఇల్ట్ పాలసీ ఎవరు తీసుకురమ్మన్నారండి? అసెంబ్లీలో చర్చించారా మీరు? ఇది తీసుకొస్తున్నాం మిత్రపక్షాలతో ఏమైనా చర్చించారా? డైరెక్ట్ తీసుకొచ్చి 27 జీవో కింద మీరు పెట్టేశారంటే పబ్లిక్ ఏమైనా పిచ్చోళ్ళ? ప్రజలు అన్నీ చూస్తున్నారు. అంటే ఇది దోసుకోవడానికి తీసుకొచ్చిన జీవోనండి. మాకు కోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టుకి వెళ్తాము, హైకోర్టుకి వెళ్తాము, దీని మీద వ్యతిరేక చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఖచ్చితంగా ఇది మాత్రం అడ్డుకుంటాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇది 100% మీ జోబులు నింపే పాలసీ తప్ప ఇందులో సామాన్య పేద ప్రజలకు ఏ విధంగా కూడా ఒరిగే లాభం లేదు. కాబట్టి మేము ఇది ఖచ్చితంగా స్కామ్ చేస్తున్నారని మీరు ఆరోపిస్తూ ఉన్నారు. 5 లక్షల కోట్లండి. ఇప్పుడు మేము ఏమన్నామంటే ఇవన్నీ కూడా ₹1,00,000 గజం ఉన్న ఇక్కడ 6,000కు అమ్మాలని చూస్తున్నారండి. ఇది ఎక్కడి న్యాయం అండి? అసలు ఇది ఎక్కడి న్యాయము? ఇవాళ ఈ మూలాలి ఇండస్ట్రియల్ ఏరియాలో 70 నుంచి 80 వేల గజం ఉంటే నువ్వు పెట్టిన 10% 7,000 8,000 ఎవరికి అసలు ఎవరికి లాభం? ఇది ఒక రియల్ ఎస్టేట్ బడా వ్యాపారులకు లాభము, నీ తమ్ములకు లాభము, నీకు లాభము, నీ గవర్నమెంట్ మంత్రులకు లాభం తప్ప పేద ప్రజలకు లాభం ఒరిగేది కానే కాదు ఇది. కాబట్టి మీరు అభివృద్ధి చేసేది ఉంటే బయట దేశాలు తిరిగి నిధులు తీసుకొచ్చి స్టేట్ని డెవలప్మెంట్ చేయాలి తప్ప ఉన్న భూములు అమ్ముకొని మేము డెవలప్మెంట్ చేస్తా అంటే నీ దద్దమ్మచనం చేతగాని దద్దమ్మతనమని మేము అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారికి. ప్రజల భూములు అమ్ముకొని ఇక నువ్వేమి ముఖ్యమంత్రి అయ్యా, మా భూములు అమ్మి మాకు డబ్బులు ఖర్చు పెట్టడానికే, నీతోటి అయితే చెయ్యి, లేకుంటే రాజీనామా చేసి వేరే వాళ్ళకి అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం. అలా స్కామ్ నేను చెప్పని అవసరం లేదు, ఇది స్కామ్ చేస్తుందా లేదా అనేసి. ఏ రోజైతే మన సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రో దాని తెల్లారే ఏం చెప్పిండు, నేను సీఎంని కాదు రియేటర్ని అని చెప్పారు. అర్థమైందా అండి? ఆ రియేటర్ అని చెప్పాడు, ఇలా ఆచరణ పెడుతున్నాడు. తేడా ఏం లేదు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి, చెప్పడానికి చేయడానికి సందేహం లేదు, ఏం లేదు. ఏంటంటే తెలంగాణని నాశనం పట్టించాలి, తెలంగాణని హరించాలి. తెలంగాణ ఇప్పుడు చూడండి సార్, ఇండస్ట్రియల్ ఏరియా ఇది. ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఇండస్ట్రీస్ అంటేనే ఉపాధి, చాలామందికి ఉపాధి. ఎంతోమంది దీంట్లో ఉద్యోగాలు చేస్తుంటారు. ఇప్పుడు అమాంతంగా వచ్చి ఇండస్ట్రీలు లేపిస్తామంటే దగ్గర ఎంత లేదన్నా ఒక 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ. వాళ్ళ బతికేం కావాలి ఆలోచించిండ్రా? మీ నువ్వు, నీ పరివారం, నీ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ, వీళ్ళు మంచిగా ఉండాలని ఆలోచిస్తున్నావు. కానీ నీవు గద్దె ఎక్కినావు ఇక్కడ సీఎంగా, నువ్వు తెలంగాణ గద్దె ఎక్కి నువ్వు సీఎంగా నువ్వు ప్రమాణ స్వీకారం చేసినావు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ ఈ సీఎం భవిష్యత్తు కాదు, నాశనానికి ఆలోచిస్తున్నాడు. ఇంతమంది ఎంప్లాయీస్, ఇంతమంది పోతున్నారు ఇక్కడికి ఎంచాలి. ఇంతమంది నేను ఏం చేస్తావు? ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు తెలంగాణని? ఇది పద్ధతి కాదు సీఎం గారు, ఇది మానుకోండి. మా అధినేత కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినాము. 100% మేము మా అధినేత చెప్పిన దానికి శిరసా వహించి ఈ భూములని కాపాడడానికి మా ప్రాణం కూడా ప్రాణంగా పెడతామని మేము మనవి చేసుకుంటున్నాం. సార్, అంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎందుకు యుద్ధం చేస్తుంది దీని మీద? మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా, అవి ఎందుకు రావట్లేదు? ప్రజల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? సార్, మిగతా పార్టీ అంటే సీఎం గారు ఓపెన్గా ఇంకోటి కూడా చెప్పారు. మోడీ గారిని కూర్చోబెట్టుకొని ఏ అమారా బడాబాయి అన్నారు. ఏ బడాబాయి చోటాబాయి, బడేమియా చోటేమియా ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఎందుకంటే ఇవి ఢిల్లీకి సంబంధించిన పార్టీలు అండి. మనం అంటే ప్యూర్గా తెలంగాణ ఊపిరి నుంచి పుట్టిన పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ. సో 100% తెలంగాణ గురించి కొట్టాడే పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. ఎంత పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుందని మీరు చెప్తా ఉన్నారు? సార్, సుమారుగా ఎంత లేదని కొన్ని లక్షల కోట్లు అండి. ఇది మామూలు స్కామ్ కాదండి. ఇప్పుడు నిన్నగాక మొన్న మల్లాపూర్లో ఒక భూమి 54 కోట్ల విలువ చేసే భూమి కేవలం 7 కోట్లకే దాన్ని అప్పచెప్పడానికి పూనుకున్నారు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, మీరు ఏ లెవెల్లో తెలంగాణని దోపిడీ చేస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి. సో ఒకటే మేము ఏం చేస్తున్నామంటే, అల్టిమేట్ ఏమి ఇస్తున్నామంటే, ఇట్లా మీరు కనుక చేసుకుంటే దీన్ని ఆపడానికి మేము బీఆర్ఎస్ కార్యకర్తలము ప్రతి ఒక్కరు ఒక సైనికుడుగా మారుతామని చెప్పేసి చెప్తున్నాం. 100% మేము ఈ చర్యలని
అడ్డుకుంటాం, అడ్డుకొని తిడతాం. గతంలో రేవంత్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు భూములను అమ్మడం వ్యతిరేకించారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు ఈ భూములు అమ్మడాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు? ఎందుకంటే గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మీరు ఎట్లా చూస్తారు ఇదంతా? సరే, ఆయనకు కావాల్సింది ఏంది? డబ్బు. సార్ నేను మళ్ళా చెప్తున్నాను, ఆయన స్టార్టింగే చెప్పిండు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారి అని చెప్పేసి. అది చెప్తాడు, చెప్పడానికి ఆచరణ చెప్పడానికి ఎన్నో చెప్తాడు, కానీ చేసేదానికి ఏది రాదు. ఆయన ఒకటి సంకల్పం చేసుకుండు. ఎట్లా అంటే ఒక ఫస్ట్ హైడ్రా బేదోల్ని చంపింది, ఇప్పుడు సెకండ్ హైడ్రా. ఇది సేమ్, దానికి దీనికి తేడా ఏం లేదు. ఇది కూడా ఒక హైడ్రా పనే. ఈయన హైడ్రా పేరుతోని జనాలని తెలంగాణని నాశనం చేయడానికే పుట్టిండు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? సార్ ఉద్యోగాలు, ఇప్పుడు ఉద్యోగం అంటే ఇవాళ రేపట్లో దొరకాలంటే చాలా కష్టం. ఉన్న ఉద్యోగాలు కూడా నువ్వు కొలగొడుతున్నావంటే ఉద్యోగులు ఏముంటుంది అండి? 100% వాళ్ళ సచ్చుడో బతుకుడో అయితే తేలుతుంది. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఒక సైనికుడిగా మారుతాడు ఇందులో. రేపు యావత్ తెలంగాణ ప్రజలకి, యావత్ తెలంగాణ లోకాన్ని మేము తీసుకొని వచ్చి ఈ యొక్క ధర్నా డెఫినెట్లీ దీన్ని ముందుకు తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది మేము చేసేటువంటి పనులన్నీ కూడా ప్రజలు సమర్థిస్తూ ఉన్నారు, అందుకనే కంప్లీట్గా మమ్మల్ని గెలిపిస్తూ వస్తూ ఉన్నారు, ప్రజలంతా మా వైపే ఉన్నారు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ కావాల్చుకొని మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మా మీద బురద వెళ్తున్నదని వాళ్ళు చెప్తా ఉన్నారు. సార్ మీరు ప్రజలు సమర్థిస్తుండ్రు అని చెప్పేసి మీరు అంటారు. సమర్థిస్తుండ్రు అని అంటే మీరు ప్రతి ఒక్క దాని చూస్తూ ఉన్నారు కదా, డైలీ లైవ్ చూస్తూ ఉన్నారు కదా, జనాలు కూడా చూస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా అనేది 100% అది ముందుకెళ్తుంది. ఆ సోషల్ మీడియా ఏందో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. తిడుతున్నారా లేకుండా మెచ్చుకుంటున్నారా, ఏ విధంగా మాట్లాడుతున్నారు జనాలు అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా మనం దాంట్లో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. జనాలకి పీకల మీద దాకా ఉంది, ఎప్పుడు తొక్కాలి అనేది 100% అది తొక్కుతారు, పాతాలకు దొక్కుతారు, మళ్ళీ కూడా లేవకుండా చేస్తారు దాన్ని. సార్ స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా త్వరలో రాబోతున్నాయి, ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా దీని మీద? డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు ఉండదు? ఆల్రెడీ గవర్నమెంట్ మీద వ్యతిరేక గవర్నమెంట్ ఇది 100% వ్యతిరేకంగా ఉంటుంది. రేపు రాబోయే ఎలక్షన్స్ కానివ్వండి, వచ్చే ఎలక్షన్స్ కూడా కానివ్వండి, 100% బీఆర్ఎస్ ముందుకు వస్తుంది. బీఆర్ఎస్ఏ అన్ని సీట్లు కొట్టుకొస్తుంది. ఉపయోగం అయితే లేదు కానీ అన్యాయం అయితే పక్క అవుతుంది. ఉపయోగం ఎవరికి అవుతుందంటే రేవంత్ రెడ్డి కుటుంబానికి, రేవంత్ రెడ్డి అన్నతమ్ములకి, వాళ్ళ అల్లుడికి తప్ప ఉపయోగం తెలంగాణ ప్రయోజనాల కోసం ఉపయోగం అయితే కాదు. హిట్ పాలసీ అనేది, ఈ ఇండస్ట్రీలు అనేది ఇక్కడ ఉన్న కార్మికుల పొట్టగొట్టి రేవంత్ రెడ్డి యొక్క జో నింపుకోవడానికి చేస్తున్నా. అంటే ఉదాహరణకి కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న లీజ్ అగ్రిమెంట్ అన్ని ఒక జీవో తీసుకొచ్చి ఆ లీజ్ అగ్రిమెంట్లు రద్దు చేసి ఈ యొక్క కార్పొరేట్ సెక్టర్ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పెత్తందారుల వ్యాపార పెత్తందారులకు కట్టగట్టడానికి చేస్తున్న ఈ యొక్క హిట్ పాలసీ స్కీమ్ కింద. అంటే ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసేటువంటి కార్మికులంతా కూడా ఒకేసారి రోడ్డున పడే అవకాశాలు కూడా ఉంటాయి కదా, దీన్ని ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోతా ఉంది? ఇప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి దానికి ఆలోచన ఉంటే ప్రయోజనాల కోసం పరిపాలన చేయాలనుకున్న వ్యక్తి అయితే రేవంత్ రెడ్డి ఏం చేయాలి? ఇక్కడ ప్రజలు రోడ్డు పైన పడతారు, కార్పొరేట్ సెక్టర్ వచ్చి బిల్డింగ్లు కట్టుకోవాలి, లేకపోతే ఇండియా పెద్ద పెద్ద వ్యాపారాలు అవుతాయి కదా, తప్ప ఎవరికి దెబ్బతింటే కొంచెం ఆలోచన సోయి ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంటున్నా. నువ్వు న్యూ సిటీ కడతా అంటున్నావు, కొత్త సిటీ తీసుకొస్తాను, అది ఎవరి ప్రయోజనాల కోసం అని అంటున్నా. అక్కడ ఆల్రెడీ తమ్ముళ్ళకు భూములు కొనుక్కొని పెట్టి కట్టబెట్టి ఇక్కడ ఉన్న మళ్ళీ ఇండస్ట్రియల్ భూములను అమ్మితే స్కీమ్ల దందలతో అక్కడ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఆలోచన. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భూములను అమ్మింది, మేము అమ్మితే కొత్తగా వచ్చినటువంటి తప్పేందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారికి ఒక సూటి ప్రశ్న, ఈ చాతగాని దద్దమ్మ పరిపాలన దద్దమ్మ చాతగానికి కేసీఆర్ ప్రభుత్వంలో కాదు, అంతకుముందు రాజశేఖర రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి భూములు అమ్మకం జరుగుతూనే ఉంటుంది. కానీ ఎవరి కోసం జరుగుతుంటాయి? అవి ప్రజా ప్రయోజనాల కోసము, ప్రజలకు మేలు చేయడానికి జరుగుతుంటుంది. కానీ ఈ అమ్మడాల వలన హిట్ పాలసీ హైదరాబాద్ ప్రాంతంలో అమ్మడం వల్ల ఎవరికి ప్రయోజనాలు జరుగుతున్నాయని అడుగుతున్నాయి రేవంత్ రెడ్డిని అంటున్నాను నేను. రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ నాయకులకు, తమ్ముళ్ళకు, వాళ్ళకి తప్ప ఎవరికి కాదు. ఈరోజు కొన్ని వేల సంఖ్యలో ఉన్న కార్మికులు రోడ్లపైన పడతారు, వాళ్ళ కుటుంబాలు ఆగమైతే వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నావా? ఈ హిట్ పాలసీ నిజంగా చెప్తున్నా కదా, చేయాలని ఆలోచన. ఈ భూములను ఏమైనా చేయాలనుకుంటే తెలంగాణ గురుకుల విద్యార్థులు కొన్ని అద్దె భవన్లు ఉన్నాయి, వాటిని ఇక్కడ పెట్టు. మీలాంటి జర్నలిస్టులకు ఇల్లు ఇస్తాను చెప్పి వాటి జర్నలిస్ట్ కాలనీ పెట్టు, పోలీస్ కార్పొరేట్ క్వార్టర్స్ కట్టు, ప్రభుత్వ భవనాలు కట్టు, అద్దె భవనాలు తీసేసి ప్రభుత్వ భవనాలు కట్టు అని చెప్తున్నాను నేను. ఇంత మంచి సిటీ సెంటర్ ఉన్నదని
ఇవి ఉంటే ఏమవుతున్నది, అమ్ముకుంటే ఏం లాభము, ఎవరి కుటుంబాల కోసం అమ్ముతున్నాను అడుగుతున్నా. పరిసర ప్రాంత ప్రజలేమో మాకు డంపింగ్ యార్డ్ లేవు, మరో పక్క చూసుకుంటే ఫంక్షన్ హాల్స్ లేవు, మరో పక్క చూసుకుంటే గ్రేవీ యార్డ్స్ లేవు అని వాళ్ళంతా కూడా వాపోతూ ఉన్నారు. ప్రభుత్వానికి కూడా అనేక సార్లు కూడా విన్నవించుకున్నారంట. కానీ ప్రభుత్వం దీని మీద దృష్టి కేంద్రీకరించకుండా భూములను అమ్మడానికి సిద్ధమైంది. వాళ్ళు అడుగుతూనేమో ప్రభుత్వ భూములు ఇవ్వని చెప్తా ఉన్నారు, మరో పక్క ఇక్కడ ఉన్నటువంటి భూములు ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయబోతున్నారంటూ కూడా మీరు ఆరోపిస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? ఈ చోటా మియా బడే మియామో నరేంద్ర మోడీ దేశాన్ని అడుగులమ్మి ఆదానికి అంబాని కట్టగడుతున్నాడు. ఈ చోటేమియా రోడ్ రేవంత్ రెడ్డి అంటోడు వచ్చేసి ఇక్కడ కార్పొరేట్ సెక్టర్ కంపెనీ వ్యాపారులకు కట్టగడుతున్నావు అని అంటున్నాను. చాలా క్లియర్గా ఈ భూములు అమ్మిన పైసలు ఎవరికి అభివృద్ధి చేస్తావు? నేను ఏమంటున్నా, ప్రభుత్వ కార్యాలయాలు కట్టవచ్చు కదా, ఎందుకు కట్టలేకపోతున్నావు రేవంత్ రెడ్డి? ఎవరికి కట్టగడుతుంది? ఇప్పుడు ఉన్నని యథావిధిగా ఉండనివ్వండి. 99 సంవత్సరాలు లీజ్ తీసుకొని ఉంటుంది, ఏదైనా 100 ఏళ్ళు ఉంటుంది. కొన్ని ఈ లీజ్ అదే కొనసాగించు. అటావుట్ని అమ్మడానికి ఎందుకు అంటున్నా? నీకు నిధులు లేవంటున్నావు ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు మీ ఎంపీలు, బీజేపీ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కుమ్ముకే నోరు మూసుకొని పార్లమెంట్లో కూర్చుంటారు తప్ప అక్కడ పార్లమెంట్లో మాట్లాడలేకపోతున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ నిధులపైన కొట్టాడు. ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అక్కడ ధర్నా చేస్తే వాళ్ళ రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖార్గే కూడా పోయి మద్దతు చేయలేకపోయాడు. అంటే ఈ దొంగ రేవంత్ రెడ్డి నమ్మలేకపోతామని చెప్పిండు. స్కామ్ జరుగుతుందని మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం ఉంటుందా? ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నేను ఏమంటున్నా, మాకు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక భూముల పైన పోరాటం చేసి మాకు ఉదాహరణకి సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముతుంటే అక్కడ ఉన్న మూగజీవులను చంపి అమ్ముతుండి ఇవన్నీ ఎవరికి కార్పొరేట్ ఆంధ్ర రాజ్యసభ సభ్యుడు ఆ టీడీపీ మిత్రునికి అమ్ముతుంటే మా కేటీఆర్ గారి నాయకత్వంలో న్యాయస్థానం పైన మాకు గౌరవం ఉంది, ప్రభుత్వం పైన నమ్మకం లేదు అని చెప్పి ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిలేదని చెప్పి కోర్టుకి వెళ్తే అక్కడ స్టే చేస్తే ఆపడం జరిగింది. రేపొద్దున కూడా ఇదే స్టే హైకోర్టుకి వెళ్తాం, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఈ భూములు ఇక్కడ కూడా మా మల్కైర్ ప్రాంతంలో 167 ఎకరాల ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. కొంచెం కాలుసలా కూడా 300 చిల్లర పైసలకు ఉంటే భూములు ఇక్కడ. ఈ భూములు ఒక్క సెంట్ అమ్మినా కూడా మా ప్రాణాలు చంపినాక అమ్మాలని చెప్పి నేను చెప్తున్నాను. నీ హైడ్రా బండ్లు వస్తాయా, నీ పోలీస్ వ్యవస్థ వస్తుందా, నీ రక్షకులు వస్తారా రమ్మని చెప్పి చెప్తున్నా. అంటే ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేద్దాం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడుతుంది, ఆరోపణలు చేస్తూ ఉంది, బురద వెళ్తుంది అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఒక్క మాట చెప్తా బ్రదర్, అభివృద్ధి విషయం నువ్వు అంటున్నావు కదా, ఈ గెటర్ హైదరాబాద్లో ఒక డబల్ బెడ్రూమ్ ఇందిరాగాంధీ ఇల్లు కట్టలేదు. ఆఖరికి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పాలనలో 150 డివిజన్లో కూడా మా బస్సు దాఖలు ఉన్నాయి, మా కమ్యూనిటీ హాల్ గతంలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి ఒక కమ్యూనిటీ హాల్ కట్టలేదు ఈరోజు. నువ్వు ఇంకేం అభివృద్ధి చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? ఈరోజు నువ్వు ఇంకేం అభివృద్ధి చేస్తున్నావు? ఎటువంటి అభివృద్ధి లేదు, శూన్యం అభివృద్ధి. అంటే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు కనుకనే వరుసగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తి మొత్తంలో అంతా కాబోతుంది, ఎక్కడ కూడా గెలిచినటువంటి పరిస్థితులు కనబడతలేవు. రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, సరే ఈరోజు మొన్నంటే జూబ్లీస్ గెలిచింది, పైసల పంపిణీ ఉత్త ఆట ఆ పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పనిచేసారు కాబట్టి అక్కడ పనిచేసినాము. గ్రామీణ ప్రాంతంలో చూద్దాం పదా. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఇంద్రమ్మ జన్మదినం అని చెప్పేసి ఈరోజు చీరలు పంపిణీ చేస్తున్నాం. మరి మా హైదరాబాద్ మహిళలు లేరా? అంటే మా హైదరాబాద్ హైదరాబాద్ ఎలక్షన్ రావా? అంటే అప్పుడు వస్తాం. అంటే ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు భయంతో ఇందిరమ్మ చీర పథకం చేస్తున్నారు. ఎవరు వంచుతారు? కాంగ్రెస్ కార్యకర్తలు వేస్తారు. ఎలక్షన్ కూడా వాళ్ళకి ఎందుకు వర్తించదు. మా బీఆర్ఎస్ పార్టీలు ముందుకు ఒకసారి ఉన్న సర్పంచ్, మాజీ సర్పంచ్ వాళ్ళ 10 కాలం అయిపోయింది. సర్పంచ్ లేడు, జడ్పీటీసీ లేడు, ఎంపీటీసీ లేడు, ఎవరు లేరు ఇక్కడ. అయినా కూడా వాళ్ళు ఎట్లా పంపిణీ చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీలు అడిగితే వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, మున్సిపల్ కౌన్సిలర్ ఉన్న కొన్ని ఊర్లలో కానీ గెట్ హైదరాబాద్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ భాజపా చెప్తున్నాం. ఈ ఏదైతే హిల్ట్ పాలసీతో ఇక్కడ జరిగేటువంటి అన్యాయం ఏంది, దీన్ని ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అన్న, జై మరి రాజశేఖర రెడ్డి అన్న. నమస్తే, నా పేరు దినేష్. నేను మొలాలి నివాసవాసిని. నేను హిల్ టాప్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మేము మొలాలి నుంచి చాలా రిక్వెస్ట్ చేసాం. అంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడము, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడము, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళడము. మాకు ఒక ప్లే గ్రౌండ్ లేదు, మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్స్ లేవు, మళ్ళీ వాకింగ్ ట్రాక్స్ లేవు, పార్క్స్ లేవు, మాకు ఏదైనా హాస్పిటల్స్ లేవు. మాకు ఏదైనా చేయాలంటే మేము వాకింగ్ చేయాలన్నా కూడా మినీ ట్యాంక్ మా మూలాలి నుంచి దగ్గర 5 కిలోమీటర్ వాకింగ్ చేయాలంటే అంత దూరం వెళ్ళాలి. మరొకటి హాస్పిటల్స్ అంటే మా మూలాల్లో ఒక దగ్గరున్న హాస్పిటల్స్ లేవు. హాస్పిటల్స్ వెళ్ళాలంటే ఓయూకి వెళ్ళాలి, లేకపోతే ఉస్మానియాకి వెళ్ళాలి, లేకపోతే నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలి. మాకు అన్నీ దూరమే, మాకు దగ్గరున్న సదుపాయాలు ఏవీ లేవు. మరి ఇంత మేము కలెక్టర్ ఆఫీస్కి దాదాపు 2 సంవత్సరాల్లో ఒక 40 సారైనా మూలాలి సమస్యలు తీసుకొని మేము మా రాజశేఖర రెడ్డి అన్న ద్వారా మేము మా
రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా మాకు ఎలాంటి హెల్ప్ అనేది జరగలేదు దాని లోపల. అయితే ఇవాళ ఈ దగ్గర ఈ హిల్ టాప్ అనేసి ఒక కొత్త ప్రాజెక్ట్తోని రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. దీని లోపల మాకు అవసరం ఉన్నవి దీని లోపల నుంచి ఇవ్వచ్చు కదా. ప్రతి ఒక్కసారి మేము అడిగినప్పుడల్లా లేదు అసలు ఎలాంటి జాగా అనేది ఎక్కడ లేదు అనేసి అంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఎలా మీరు హిల్ టాప్ అనేసి ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది అంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మాది ఒకటే రిక్వెస్ట్, మాకు అంటే ఈ ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇక్కడనే ఉండాలి, మాకు సదుపాయమైన భూమి కూడా ఇక్కడ మీరు వెతికి మాకు ఇస్తే కూడా బాగుంటుంది అనేసి. పాలసీ వల్ల మౌలాలి ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఏమైనా న్యాయం జరిగేటువంటి ఉపయోగకరమైన పరిస్థితులు ఏమైనా ఉంటాయా? మొత్తం నష్టమే ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మా ఉపాధి అంతా కోల్పోతాము. కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి మా మూలాల్లో, మేము చెప్పదలుచుకోవట్లేము కానీ ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము. చాలామంది ఈ జీవన ఉపాధి అనేది ఇండస్ట్రీ మీదనే పెట్టారు. చాలామంది వేరే ఉద్యోగాలు చేసుకోలేక వేరే వ్యాపారాలు చేయలేక దీని లోపలనే వాళ్ళు మొత్తం ఇన్వాల్వ్ అయిపోయారు. కొన్ని ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఒక ఉపాధి. కొంతమంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ చదువులు, దూరం నుంచి వచ్చి ఇక్కడ రెంట్స్, ఇవన్నీ ఈ ఉద్యోగాలు చేసుకుంటే కదా వాళ్ళు మొత్తం ఇది అనేది వెళ్ళేది. ఈ ఇండస్ట్రీ అనేది ఇక్కడ నుంచి మీరు తీసేస్తారంటే మేము చాలా నష్టపోతాము. దీంతోనైతే ఇంకా దారుణమైన స్థితికి మేము వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మేము మా ఒకటే కోరిక, ఇండస్ట్రీ కూడా ఇక్కడనే ఉండాలి, మా జీవన ఉపాధి మీరు కొట్టకండి. మీరు ఈ ఇండస్ట్రీ ఈ ప్లాన్ మీరు ఏదైనా చేస్తున్నారు రియల్ ఎస్టేట్ ప్లాన్, అది మీరు అవుట్స్కట్స్లో చూడండి. ఔటర్ రింగ్ రోడ్ 1 లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ 2 లేకపోతే అవతల శ్రీశైలం తర్వాత లేకపోతే నాందేడ్ తర్వాత అక్కడ మీరు ఈ ప్లాన్ చేసుకోవడంలో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. కానీ మా జీవన ఉపాధి మీద మీరు ఎలాంటి ఇది చేయకండి. ఓకే, డెవలప్మెంట్ చేద్దామన్న ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడుతుందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు గురువు గారు వాళ్ళ చెప్పాలనుకుంటే వాళ్ళ ఫాదర్ కూడా అనొచ్చు రేవంత్ రెడ్డికి. ఆయన మొదలుపెట్టిండి అమ్మడం అనేది. ఇక్కడ ఆర్ఎఫ్సి కంపెనీ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు హయాంలో 49 ఎకరాల భూమిని ఒక దేవేందర్ గౌడ్ అనే ఒక మినిస్టర్ వాళ్ళ బొమ్మర్దికి అమ్మిండి ఇక్కడ డాక్టర్స్ కాలనీ పేరు మీద. ఆయన నుంచి మొదలైందంటే ఇవాళ చంద్రబాబు నాయుడు తర్వాత మొదలుపెట్టిందంటేనే రేవంత్ రెడ్డి. ఏం డెవలప్మెంట్ కోసం అమ్ముతున్నాడండి? వాళ్ళ చేబులు నింపుకోనికి 2 ఇయర్స్, ఇంకా మా అంటే 2.5 ఇయర్స్లో ఇలా చాప్టర్ క్లోజ్. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర చూస్తాం మనం 2.5 ఇయర్ తర్వాత. డెవలప్మెంట్ ఏం లేదు. వాళ్ళ అన్న తమ్ముళ్ళకు వాళ్ళ కోసమే, వాళ్ళ క్యాబినెట్ కోసమే, వాళ్ళ కోసం కుంభకోణం జరుగుతుందని మీరు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ మౌలాలీలో అయితే ఇంకొక 1 మంత్ ఆగితే ఈ 300 చిల్లర ఎకరాలు ఏది ఉందో అది కూడా ఖతమైపోతుంది. మా మౌలాలి విషయం వరకు అయితే ఈ 300 కూడా అమ్ముకుంటారు. ఇప్పుడు కరెక్ట్ ఎంక్వైరీ చేస్తే దీంట్లో ఎన్ని వందల ఎకరాలు పోయినవి కూడా తెలియదు. ఇంకా దీని మీద ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు మాకు పడిన దృష్టిలో ఆర్ఎఫ్సి ఒకటి, మెయిన్ రోడ్ మీద కూడా ఒకటి 3 ఎకరాల చిల్లరు, ఇప్పుడు లోపల ఒక 2 ఎకరాల దాకా ఉంది, ఇవైతే పోయినాయి. ఇంకొకటి కరెక్ట్ చూడాలంటే ఈ ఏపీ ఉంది కదా టీజీఐఏసి, ఈ చైర్మన్ అడగాల మనం ఏవి ఉన్నాయి ఏవి పోయినాయి అనేది. నేను విన్నాను ఆయన కూడా 4 కొన్నాడని దీంట్లో. ఈ చైర్మన్ 4 ల్యాండ్లు కొన్నాడని విన్నాము. అది వాస్తవమా కాదా దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. దాని తర్వాత అది కూడా తెలుస్తుంది. అంటే హిల్ట్ పాలసీ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఏమైనా ఉపయోగం పడే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? కరెక్ట్ వాడితే ప్రజలకు మంచిగా వస్తుంది. కానీ వీళ్ళు ప్రజల కోసం చేస్తలేరు, వాళ్ళ అన్న తమ్ముళ్ళ కోసం, వాళ్ళ క్యాబినెట్ కోసమే చేస్తున్నారు. ఒకవేళ ఇది చేస్తున్నావు అని చెప్తున్నావు కదా, ఇంకెక్కడైనా నువ్వు సృష్టించినావా, ఎక్కడైనా నువ్వు పెట్టినావా ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ కోసం అని చెప్పేసి RRR దగ్గర కానీ ఎక్కడైనా నువ్వు పెట్టినావా? ఏం పెట్టంతే వీళ్ళకి ఎక్కడ తరలిస్తున్నావు అంటే వీళ్ళకి క్లోజ్ చేస్తున్నావు. ఒక ఫ్యాక్టరీ అమ్మితే 4 భయపడుతున్నారు. ఆ సొంటల పరిస్థితి ఒక్కటి అమ్మితే 4 భయపడుతున్నారంటే ఈ ఒక్కటి అమ్మంగానే 4 రెడీ అవుతున్నారు వెళ్ళిపోనికి. ఇంకేం లేదు, ఇదంతా దూలమడుదంతా రేవంత్ రెడ్డి కడుపు నింపుకోనికే. వాళ్ళు రేవంత్ రెడ్డి అన్న తమ్ముళ్ళు వాళ్ళ టీము ఇదంతా రియల్ ఎస్టేట్ని. ఇంత పెద్ద ఇండస్ట్రీలో డెవలప్మెంట్ రెసిడెన్షియల్ ఎట్లా కడతారు బ్రదర్ చెప్పండి? రెసిడెన్షియల్ కట్టే పొజిషన్ ఉందా ఇక్కడ? ఇప్పటికే కెమికల్ ఇక్కడ ఎట్లా అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అయితే కనిపిస్తలేవు. ఒక లేబర్ అడ్డ మీద అన్నాడు కదా, నేను
వీళ్ళకి లీడర్ అని లేవరడకు అవే మాటలు మాట్లాడుతున్నారు. మనకు తెలియక మనం నమ్మక ఏదో అంటున్నాడే అనుకున్నాం అంతే. ఇంత మా ప్రజలకైతే ఏ బెనిఫిట్ లేదు. వాళ్ళ పొట్ట కొడుతున్నాడు. ఇక్కడ దాదాపు 3-4 డివిజన్లు ఉన్నాయి. పెద్ద స్లమ్లు ఇవి. ఒక్కొక్క డివిజన్లో 60,000-50,000 మంది ఓటర్స్ ఉంటారు. దాంట్లో కనీసం లేదన్నా 20,000-30,000 మంది వస్తారు ఇక్కడ కంపెనీలకు జాబ్కి. వాళ్ళందరూ పొట్ట కొట్టడమే కానీ పొట్ట నింపనికి అయితే కాదనిపిస్తుంది మాకు. ఇది హిల్ టాప్ అని ఇది తెచ్చిన మన కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది హిల్ టాప్ అని ఇంతమంది ఇక్కడ మన ఇండస్ట్రియల్ ఉంది. ఇండస్ట్రియల్లో ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ఇంతమంది ఎంప్లాయీస్ ఉందేసి ఈయన ఏమంటున్నారంటే మన ప్రభుత్వం గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఆర్ కోసమే ఆలోచిస్తుంది. ఇలా ఫ్యామిలీ కోసం ఆలోచిస్తుంది. మేము ఒక 3 years నుంచి మా మొలాలి లోకల్ ఉంటాం. మేము ఆర్టిస్ట్ కాలనీ మొలాయిలా మాకు కబ్రస్థాన్ లేదన్న. ఒక 3 years నుంచి ఇప్పటిదాకా చెప్తున్నాం. ఎన్నోసారి చెప్పినాం, ఎన్నో పత్రికలు ఇచ్చినాం, ఎన్నో ఎమ్మెల్యే చెప్పినాం, ఎన్నో మినిస్టర్ చెప్పినాం. భూమి లేదు చెప్తున్నాం. మళ్ళీ భూమి లేదా అన్న? మా కబ్రస్థాన్కి భూమి అని మేము కోరుతున్నాం. 100% దీనికి అడ్డం చేస్తాం మేము. మాకు కబ్రస్థాన్ కావాలి.